హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హెల్దీగా చికెన్ సలాడ్ చేసుకుందాం రండి. 160 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం వెయిట్ చెక్ చేసాం కదా చికెన్, దానిలో మొత్తం మిక్స్ చేయండి. మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ గుడ్ ఫ్యాట్ అండి. డైలీ కొంచెం గీ వాడడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. దానిలోకి మనం ఇందాక మసాలా పట్టించాము కదా చికెన్, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. చికెన్ బాగా ఫ్రై అయినాక ఒక బౌల్ తీసుకొని చికెన్ దానిలో వేసుకోండి. దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి మిక్స్ చేసుకోవాలండి. అవి బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా తినడం వల్ల మనకి వెయిట్ లాస్కి బాగుంటుంది అండ్ లంచ్కి, డిన్నర్కి కూడా మనము ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి. పెరుగు వేసేసుకొని అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 చిటికెళ్ళు మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది. మిరియాల పొడి హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీకు తగ్గినట్లయితే దానిలోకి లెమన్, కొంచెం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన చికెన్ సలాడ్. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి, సో కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను. మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక మన హెల్తీగా టేస్టీగా ఉండే చికెన్ సలాడ్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.